70వ దశాబ్దపు సూపర్ స్టార్ శోభన్ బాబు 7వ భాగం. 70వ దశాబ్దంలో విశాఖపట్నంలో 100 రోజులు ప్రదర్శింపబడిన 5 బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు మరియు 5 కలర్ చిత్రాలు కేవలం 45 నెలల వ్యవధిలో గల ఏకైక హీరో హీమ్యాన్ మాత్రమే. ఇది ఏ దశాబ్దానికైనా ఆల్ టైమ్ రికార్డ్. నవంబర్ 71 నుండి ఆగస్టు 1975 వరకు. 70వ దశాబ్దంలో విజయవాడలో 100 రోజులు ప్రదర్శింపబడిన 5 బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు మరియు 5 కలర్ చిత్రాలు కేవలం 31 నెలల వ్యవధిలో గల ఏకైక హీరో హీమ్యాన్ మాత్రమే. మార్చి 1972 నుంచి అక్టోబర్ 1974 వరకు. ఒకే దశాబ్దంలో వరుస 27 నెలల్లోనే కేవలం 18 చిత్రాలకు నవంబర్ 73 నుండి ఫిబ్రవరి 1976 వరకు 6 కేంద్రాలలో 15 డైరెక్ట్ యావరోల కలర్ చిత్రాలు గల ఏకైక హీరో హీమ్యాన్ మాత్రమే. ఇంతకు మూడింతల సమయంలో కూడా మరే ఇతర హీరోకి ఈ రికార్డు లేదు. 70వ దశాబ్దంలో వరుసగా విడుదలైన 4 చిత్రాలు ఒకే సైడ్ థియేటర్లో హైదరాబాద్, ఖైరతాబాద్, మీరా ఏసీ టాక్కు సంబంధం లేకుండా 2 వారాలు ప్రదర్శింపబడే రికార్డ్. ఈ 4 చిత్రాలు కేవలం 5 నెలలలోపే విడుదల కావటం మరియు 4 చిత్రాలు టైటిల్ రోల్పై ఉండటం విశేషం. జేబుదొంగ, గుణవంతుడు, సోగ్గాడు, పిచ్చిమారాజు. 70వ దశాబ్దంలో హైదరాబాద్లో సైడ్ థియేటర్లలో 2 వారాలు ప్రదర్శింపబడిన 21 చిత్రాలు గల ఏకైక హీరో హీమ్యాన్ మాత్రమే. నాకు తెలిసి ఇందులో సగం కూడా మరే హీరోకు లేవు. ఈ రికార్డు ప్రాముఖ్యత ఏమంటే 2 వారాలు సైడ్ థియేటర్లో ప్రదర్శింపబడితే 1,00,000 గ్రాస్ ఎక్స్ట్రా వస్తుంది. 70వ దశాబ్దంలో జంట నగరాలలో 3 థియేటర్లలో 50 రోజులు, అలాగే రోజు 7 ఆటలతో 50 రోజులు ప్రదర్శింపబడిన ఏకైక చిత్రం గోరింటాకు, స్లాబ్కు ముందు రికార్డు. హైదరాబాద్ శాంతి ఏసీ 106 రోజులు 3 ఆటలు, సికింద్రాబాద్ అలంకార్ 56 రోజులు 3 ఆటలు, లతా ఏసీ 1 ఆట 105 రోజులు. ఒక దశాబ్దంలో పండిత పామరులను, విమర్శకులను, మేధావులను కూడా తన నటనతో ఆకట్టుకొని 4 నంది అవార్డులు, 4 ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు మరో 28 ఉత్తమ నటుడు అవార్డులు అందుకొని మరే ఇతర హీరో కళలో కూడా ఊహించని సంచలన రికార్డు సృష్టించిన హీరో హీమ్యాన్ మాత్రమే.